మనిషి సంఘజీవి. చుట్టూ తన వారు ఉండాల్సిందే, లేకుంటే తోచదు. బాధలు చెప్పుకోవడానికి, సమస్యలు తీర్చుకోవడానికి పక్కవారిపై ఆధారపడుతూ ఉంటారు. ఓదార్పును కోరుకుంటారు. అది తల్లి, భర్త లేక పిల్లలు కావచ్చు. ఇలా ఎవరు లేని క్షణాన్ని భరించలేరు. అలాంటి పరిస్థితే ఓ మహిళకు ఎదురైంది. అంతే, 2 పిల్లలతో రైలు పట్టాలపై విగత జీవిగా మారింది. ఆత్మహత్యతో ప్రాణాలు విడిచింది. పైగా అప్పులు లేవు, ఆర్థిక బాధలు కూడా లేవు. భర్తతో తగాదాలు లేవు. ఉన్నది కేవలం ఒంటరితనమే. భర్త దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆవిడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తుంది. బంగారం లాంటి 2 పిల్లలు. అయినా తనకు ఎవ్వరూ లేరన్న ఒంటరితనం టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నా చేసింది. ఈ హృదయ విచారక ఘటనపై స్పెషల్ స్టోరీ. విజయశాంతిరెడ్డి, సురేందర్ రెడ్డిలకు 2007లో వివాహం జరిగింది. వీరు హైదరాబాద్లోని బోడుప్పల్లో నివసిస్తున్నారు. విజయశాంతిరెడ్డి హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నారు. భర్త సురేందర్ రెడ్డికి 4 ఏళ్ల క్రితం సౌదీలో ఉద్యోగం వచ్చింది. అప్పటినుంచి అతను అక్కడే పనిచేస్తున్నాడు. బంగారం లాంటి కుటుంబం, 2 టీనేజ్లో ఉన్న పిల్లలు. కుటుంబ కలహాలు లేవు. ఈ మధ్య భర్త సురేందర్ రెడ్డి సౌదీ నుంచి వచ్చి కుటుంబంతో గడిపి వెళ్ళాడు. అంతలోనే విషాదం. విజయశాంతిరెడ్డిని ఒంటరితనం కుంగదీసిందని తెలుస్తోంది. తనకు ఒంటరితనం అంటే కష్టంగా ఉందని తరచూ స్నేహితులతో, చుట్టాలతో చెప్పుకుందని తెలిసింది. అయితే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయామని అంటున్నారు బంధువులు. విజయశాంతిరెడ్డి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు ఆకాశానంటాయి. అప్పటి వరకు తనతో ఉన్న కూతురు, పిల్లలతో సహా రైల్వే ట్రాక్పై విగతజీవిగా పడి ఉండడాన్ని విజయశాంతిరెడ్డి తల్లి లత జీర్ణించుకోలేకపోతోంది. ఆవిడ ఆర్తనాదాలకు స్థానికులు చలించిపోయారు. బంధువులు కూడా విజయశాంతిరెడ్డి పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడడాన్ని ఊహించలేకపోతున్నారు. అప్పటి వరకు తమతో బాగా మాట్లాడిన విజయశాంతిరెడ్డి పిల్లలతో సహా రైలుకు ఎదురెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి. పిల్ల బాగా చదువుతుంది, మంచి మార్కులు. అసలు వాళ్ళు కొట్లాడుకోరు, ఆర్థిక ఇబ్బందులు అసలు లేవు. అసలు ఏదైనా నాకు అన్నీ తెలుసు. ఇంట్లో ఏది లేదు. ఎందుకు చేసుకుందని అనుకుంటున్నాను, ఏది తెలియదండి. ఎవరికి చెప్పలేదు, ఏం చెప్పలేదు. అసలు మంచిగా ఉన్నావు, పోయి చనిపోతే ఎందుకు చనిపోయింది అస్సలు లేదండి. ఎవరి మీద లేదు. పండక్కి వాళ్ళ అత్తమామని కూడా రమ్మన్నది. రమ్మని పండక్కి రమ్మంటే వాళ్ళు రేపు వస్తామన్నారు. పిల్లగాడు మాట్లాడిండు, మా అమ్మాయి మాట్లాడింది, నేను మాట్లాడినా. మీరు రాకంటే నేను అప్పలు చేస్తాను, నేను వస్తాను. ఆమె దగ్గర ఉంటా, చెంగిచెల్లెల్లే ఉంటాను. చెంగిచెల్లెల్లే ఉంటా. విజయశాంతిరెడ్డి పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడడంపై బంధువులు షాక్కి గురవుతున్నారు. తమతో ఎప్పుడూ సంతోషంగా మాట్లాడేదని అంటున్నారు. ఉద్యోగ జీవితం కావడంతో బిజీగా గడిపేదంటున్నారు. అయితే కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని అంటున్నారు. తరచూ ఒంటరితనానికి గురవుతున్నట్లు చెప్పేదంటున్నారు. గూడ్స్ రైలుకు పిల్లలతో సహా ఎదురెళ్లి ప్రాణాలు వదిలింది విజయారెడ్డి. ఓ మధ్య వయసున్న యువతి 2 పిల్లలతో సహా రైలుకు ఎదురుగా రావడాన్ని గుర్తించాడు లోకో పైలట్. వెంటనే పలుసార్లు హారన్ మోగించినా పక్కకు తప్పుకోలేదని తెలిపాడు. ఒకరినొకరు హత్తుకొని రైలుకు ఎదురుగా వచ్చారని పోలీసులకు చెప్పాడు లోకో పైలట్ సుశాంత్ మహా. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీలను గుర్తించారు. మరణించిన వారిని విజయశాంతిరెడ్డి, విశాల్ రెడ్డి, చైతన్య రెడ్డిలుగా గుర్తించారు. వెంటనే కుటుంబానికి సమాచారం అందించారు. మృతదేహాల వద్ద ఎలాంటి రైల్వే టికెట్ లభించకపోవడంతో సూసైడ్గా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అమ్మా, నేనిక ఉండలేకపోతున్నా. నా వల్ల కావడం లేదు. నేను ప్రాణాలు విడుస్తున్నాను. పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లడం నా వల్ల కావడం లేదమ్మా. అందుకే నాతోనే తీసుకెళ్తున్నా. ఇది విజయశాంతిరెడ్డి తన తల్లికి రాసిన చివరి మాటలు. వీటిని పోలీసులు సూసైడ్ నోట్గా గుర్తించారు. విజయశాంతిరెడ్డి
పిల్లలు విశాల్ రెడ్డి, చైతన్య రెడ్డిలు హాస్టల్లో చదువుకుంటున్నారు. వారిని శుక్రవారం ఇంటికి తీసుకొచ్చింది. శుక్రవారం ఇంట్లో పూజ చేసి పిల్లలతో సహా బయటికి వెళ్తున్నట్లు తన తల్లి లతకు చెప్పింది. తన ఆఫీస్లో ఫంక్షన్ ఉన్నట్టు అక్కడికి వెళ్తున్నట్లు చెప్పింది. ముగ్గురు కలిసి శనివారం ఉదయం చర్లపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. పార్కింగ్లో కార్లోనే చాలాసేపు గడిపారు. స్టేషన్ లోపలికి వెళ్తుండగా పార్కింగ్ ఫీజు కట్టాలని సిబ్బంది కోరాడు. వెంటనే వస్తామని చెప్పిన విజయశాంతి రెడ్డి స్టేషన్లోకి వెళ్లారు. వెయిటింగ్లోనే కొద్దిసేపు కూర్చున్న తర్వాత స్టేషన్ లోపలికి వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆపై రైల్వే ట్రాక్పై కనిపించారు. మధ్యరాత్రి అందాద 12 గంటల 10 నిమిషాల ఆ సమయంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక ముగ్గురు వ్యక్తులు సూసైడ్ చేసుకున్నారని చెప్పి. ఆ సమాచారం మేరకు మేము స్పాట్ విజిట్ చేసినాం. తల్లి, కూతురు, కొడుకు ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. రీజన్స్ అయితే తెలియదు, ఇట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తుంది. అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది, అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. రీజన్స్ అంటే ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్నాము. ఫర్దర్ గా డీటెయిల్స్ ఇస్తే అప్డేట్ చేస్తాం. భర్త జాబ్ చేస్తాడు, దుబాయ్లో జాబ్ చేస్తాడని తెలిసింది. అతను కూడా సమాచారం అందజేసినాం. లేదు ఇప్పటి వరకు అయితే తెలియదు, చేస్తున్నాం. ఫర్దర్ ప్రోగ్రెస్ తెలియదు. లోకో పైలట్ గారు ఇన్ఫార్మ్ చేశారు. కన్ఫర్మ్. చర్లపల్లి రైల్వే ట్రాక్పై గూడ్స్ రైల్ కదిలింది. అంతలోనే అదే ట్రాక్పై ముగ్గురు కనిపించారు. లోకో పైలట్ సుహాన్ మాహా వెంటనే అలర్ట్ అయ్యాడు. హారన్ను ఎన్నిసార్లు మోగించినా లాభం లేకపోయింది. ఒకరినొకరు హత్తుకుని రైలుకు ఎదురుగా వెళ్లారు. విగత జీవులుగా మారారు. అసలు తల్లి విజయశాంతి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని పిల్లలు ఎలా సమ్మతించారనే విషయం తెలియరాలేదు. కుటుంబ సభ్యులు ఎటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయలేదు. పోలీసులకు కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆత్మహత్యకు కేవలం ఒంటరితనమే కారణమని గుర్తించారు. తాను లేకుండా పిల్లలు బ్రతకడం కష్టమని విజయారెడ్డి భావించింది. విషయం తెలుసుకున్న వెంటనే విజయారెడ్డి భర్త సౌదీ నుంచి బయలుదేరి వచ్చాడు. ఆవిడ తమ్ముడు కూడా తన అక్కకు, బావకు ఎలాంటి సమస్యలు లేవని చెప్పుకొచ్చాడు. వీరి మరణానికి కేవలం ఒంటరితనమేనని పోలీసులు నిర్ధారణకొచ్చారు. అయితే ఒంటరితనం మనిషిని, కుటుంబాలను ఎలా కబళిస్తుందో అనడానికి ఇది ఒక ఉదాహరణగా భావిస్తున్నారు నిపుణులు.